అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అగ్నిగుండం రెండవ మరణం. ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే మొదటి పునరుద్ధానములో మనం ఉండాలి. మొదటి పునరుద్ధానంలో ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం ఒక్కటే మార్గం. తమాష అయింది కదా, వాక్యం అంటే తమాషా, సేవకుడు అంటే తమాషా, దేవుడు అంటేనే తమాష అయిందండి. సేవకుందేంది? పోతారు అంతే, పోతారు డాడికి అంతే, ఏం ములాజ లేదు. పరిశుద్ధతను కాపాడుకోలేని వారందరూ పోతారు. దేవుడు ముందే హెచ్చరిస్తూ ఉన్నప్పుడు పునరుద్ధానం పండగ చేసుకుంటున్నాం, రంగులు కొట్టుకుంటున్నాం, ఎంతకంటే ఒళ్ళు పై తెలియకుండా చేసుకుంటున్నాం, అది పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పునరుద్ధానం అంటే ఏంటో తెలియకుండా, పునరుద్ధానపు శక్తి ఏమిటో తెలియకుండా పునరుద్ధాన పండగ చేసుకుంటున్నాం. ఏమండి, పునరుద్ధాన పండగ చేసుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం. పునరుద్ధానం అంటే ఏంటి? తిరిగి లేవటం. మొదటి పునరుద్ధానములో పరిశుద్ధులు ఉంటారు. ఈ పరిశుద్ధులు ధన్యులు, ఎందుకంటే రెండవ మరణము వారికి ఉండదు.